Hi students, today we are going to discuss SSC CHSL. So paper number 41655 and question number 26 to 50. Okay, Nandi? So ice is too cold. This is ఓడనాలజీ బేస్డ్ క్వశ్చన్ అండి. ఐస్ ఈజ్ టు కోల్డ్ అన్నాడు. ఐస్ అనేది చల్లగా ఉంటుంది కాబట్టి కోల్డ్ అన్నాడు. స్టీమ్ అనేది ఎలా ఉంటుందండి? హాట్గా ఉంటుంది. సో అవర్ ఆన్సర్ ఈస్ సెకండ్ ఆప్షన్ అవర్ ఆన్సర్. ఓకేనా? ఓడనాలజీ ఎప్పుడు కూడా ఓడ్ క్లాసిఫికేషన్ ఎప్పుడు కూడా ఇచ్చిన ఓడ్ యొక్క కరస్పాండింగ్ మీనింగ్తో పాటు కొంత అవేర్నెస్ని కోఆర్డినేట్ చేసుకుంటా దాన్ని బట్టి ఆన్సర్ని పికప్ చేయండి యాక్చువల్గా. నెక్స్ట్ ఇంకోటి కూడా మీకు ఏదైనా డౌట్ ఉన్నా ఆప్షన్స్ని ఎలిమినేట్ చేయండి, ఆన్సర్ చాలా ఈజీగా వస్తుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 27. దిస్ ఈజ్ లెటర్ అనాలజీ బేస్డ్ క్వశ్చన్ అండి. D corresponding 4, F corresponding 6, H corresponding 8, G corresponding 7, I corresponding 9, K corresponding 11. Plus 3, plus 3, plus 3. Total plus 3, plus 3, plus 3 relation. జస్ట్ ప్లస్ 3 కదా, ఒక చిన్న షార్ట్ కట్ చూడండి. లాస్ట్ లెటర్ క్యూ కదా, 17 కదా, 17 ప్లస్ 3 అంట 20. 20 కరెస్పాండ్ లెటర్ ఏంటి? టీ. టీతో ఎండ్ అయిన ఆన్సర్ ఒక ఫస్ట్ ఆప్షన్ తప్ప ఎక్కడ లేదు, అయిపోయింది, ఆన్సర్ అయిపోయింది. ఇలా ఎప్పుడైనా కానీ ఆప్షన్స్ని క్రాస్ చెక్ చేయండి. ఎప్పుడైనా కానీ క్వశ్చన్ వర్కౌట్ చేసే ముందు వర్కౌట్ చేస్తున్నప్పుడు హాఫ్ ఆఫ్ ద క్వశ్చన్ వర్కౌట్ చేస్తూ సైమల్టేనియస్గా రెస్పాన్స్ మీద డిపెండ్ అవ్వండి. ఆప్షన్ ఫాస్ట్గా వచ్చేస్తుంది, ఆన్సర్ ఫాస్ట్గా వచ్చేస్తుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 28. దిస్ ఈజ్ అ నెంబర్ అనాలజీ బేస్డ్ క్వశ్చన్. 111:89 వేరేజ్ 105 ఏం చేశారంటే 10 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 100 అండి, ప్లస్ 11 ఈజ్ ఈక్వల్ టు 111. దెన్ 10 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 100 మైనస్ 11 ఈజ్ ఈక్వల్ టు 89. ఇదేమో 111, ఇదేమో 89. 10 స్క్వేర్ ప్లస్ 11, 10 స్క్వేర్ మైనస్ 11 రాశాడు. 105 అంటే 10 స్క్వేర్ ప్లస్ 5 అండి. నెక్స్ట్ మనం 10 స్క్వేర్ మైనస్ 5 చేయాలా. ఇది 105 అయితే అది 95 ఉండాలా. అవర్ ఆన్సర్ ఈజ్ ఎస్, ఫస్ట్ ఆప్షన్ అవర్ ఆన్సర్. n స్క్వేర్ ప్లస్ n, n స్క్వేర్ మైనస్ n, దట్స్ ఆల్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 29. దిస్ ఈజ్ ఓడ్ క్లాసిఫికేషన్. మూను, మార్సు, శాటర్న్, ప్లూటో. అవర్ ఆన్సర్ ఈజ్ మూను, ఎందుకంటే రిమైనింగ్స్ ఆర్ ప్లానెట్స్. రిమైనింగ్స్ ఆర్ బిలాంగ్స్ టు ప్లానెట్ ఫ్యామిలీ, whereas moon is not planet family. That is why moon our answer. Okay, question number 30. This is a letter odd man out. D corresponding 4, F corresponding 6, H corresponding 8. Difference plus 2 plus 2. Difference plus 2 plus 2 match అయిపోయింది. డిఫరెన్స్ చూడండి 17, 20, 23. డిఫరెన్స్ ప్లస్ 3 ప్లస్ 3. డిఫరెన్స్ మళ్ళీ చూడండి, ప్లస్ 2 ప్లస్ 2. అన్నీ కూడా లెటర్ బై లెటర్ ప్లస్ 2 ప్లస్ 2 కాంబినేషన్ అయితే, వేరే థర్డ్ ఆప్షన్లో లెటర్ బై లెటర్ ప్లస్ 3 కాంబినేషన్. దట్ ఈస్ వై థర్డ్ ఆప్షన్ అవర్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 31. లెటర్ నెంబర్ ఆడ్ మ్యాన్ అవుట్. దిస్ ఈజ్ పర్ఫెక్ట్ స్క్వేర్ వేరేజ్ 2, 8 ఈస్ ద 2 క్యూబ్. ఆల్ ఆర్ స్క్వేర్ నెంబర్ ఫ్యామిలీ, వేరేజ్ 8 ఈస్ ద క్యూబ్ నెంబర్ ఫ్యామిలీ. దట్ ఈస్ వై ఫోర్త్ ఆప్షన్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ 32. ఇది ఒక చిన్న కామన్ సెన్స్ లాజిక్ అండి. రియల్గా ఏంటంటే ఓట్స్ ఇచ్చాడు, నెక్స్ట్ వర్డ్ కనుక్కోమన్నాడు. గుడ్ అన్నాడు, అడోర్ అన్నాడు, అర్బన్ అన్నాడు, యాంతం అన్నాడు. ఒక చిన్న కామన్ సెన్స్ లాజిక్ ఏంటంటే ఇందులో ఎండ్ అయిన లాస్ట్ లెటర్స్ ఉన్నాయి కదా, ఓడి, అవి ఇక్కడ స్టార్ట్ అవుతున్నాయి, అడోర్. ఈ వర్డ్లో ఎండ్ అయిన లాస్ట్లో ఉన్న యువర్తో నెక్స్ట్ వర్డ్ మనం స్టార్ట్ అవుతుంది, అర్బన్. అర్బన్లో ఎండ్ అయిన లాస్ట్ 2 లెటర్స్ ఉన్నాయి కదా, ఏఎన్, అవి మళ్ళీ స్టార్ట్ అవుతున్నాయి, యాంతం. కాబట్టి యాంతంలో ఏవైతే ఉన్నాయో లాస్ట్ లెటర్స్, ఏ లాస్ట్ 2 లెటర్స్ ఉన్నాయో వాటితో మనకు ఆన్సర్ ఫామ్ కావాలి, వర్డ్ ఫామ్ కావాలా. లాస్ట్ ఎండ్ అయింది మనకి ఈఎం, ఈఎంతో మనకు వర్డ్ స్టార్ట్ అవ్వాలా. ఈఎంతో వర్డ్ స్టార్ట్ అయిన ఆన్సర్ ఎంపతి అవర్ ఆన్సర్. ఓకేనా? చిన్న కామన్ సెన్స్ లాజిక్, అంటే దేర్ ఇస్ నో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఆ కామన్ సెన్స్ని మనం టచ్ చేయగలగాలి, టచ్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే, నెక్స్ట్ 33. దిస్ ఈజ్ అ లెటర్ సిరీస్. D corresponding 4, H corresponding 8, L corresponding 12, P corresponding 16. నెక్స్ట్ ఏంటంటే 4, 4, 4, 4 డిఫరెన్స్ కాబట్టి నెక్స్ట్ మనం 20 రావాలి. 20 అంటే టీతో రావాలి, మన ఆన్సర్ టీతో రావాలి. టీతో స్టార్ట్ అయిన ఆన్సర్ ఆప్షన్లో ఒకటే ఉంది. ఒకటే ఉన్నప్పుడు రిమైనింగ్ ఆప్షన్స్ మనం క్రాస్ చెక్ చేయాల్సిన అవసరం ఉందండి? నో, అయిపోయింది, ఆన్సర్ అయిపోయింది. రిమైనింగ్స్ ఆర్ ఎలిమినేషన్. సెకండ్ ఆప్షన్ అవర్ ఆన్సర్. 34.
దిస్ ఈజ్ అ నెంబర్ సిరీస్. ఒకసారేమో డెసిమల్ ఇస్తున్నాడు, ఒకసారి ఫ్రాక్షన్ ఇస్తున్నాడు. ఏమండి 1/4 అంటే ఎంత అండి? 0.25 కదా. తర్వాత 0.65 ఇచ్చాడు. అంటే ఏం చేస్తున్నాడంటే 0.40 0.40 0.40 0.40 యాడ్ చేస్తా పోతున్నాడు. 0.40 యాడ్ చేస్తే 1.05 మన ఆన్సర్. 1.50 రావాలంటే దాని ఫ్రాక్షన్ ఏంటంటే 21/20. 21/20ని మనం భాగాలిస్తే 1.05 వస్తుందండి. ఒకసారి ఫ్రాక్షన్, ఒకసారి డెసిమల్. బట్ ఫైనల్గా ఏంటంటే 0.40 డిఫరెన్స్ యాడ్ చేస్తూ పోతున్నాడు. ఓకేనండి. నెక్స్ట్ 35. దిస్ ఈజ్ క్యాలెండర్ బేస్డ్ క్వశ్చన్ అండి. ప్రియాస్ బర్త్డే ఈజ్ ఆన్ ట్యూస్డే 11th April. 11th April ట్యూస్డే అయితే ఆన్ వాట్ డే ఆఫ్ ద వీక్ విల్ బి రాణీస్ బర్త్డే ఆన్ ద సేమ్ ఇయర్. రాణి వాజ్ బార్న్ ఆన్ 31st August. 31st August. ఆ డేట్ నుంచి ఈ డేట్ దాకా ఉన్న గ్యాప్ తీసుకొని గ్యాప్ని 7 చేత భాగాలు ఇచ్చి వచ్చిన రిమైండర్ని బియాండ్ వీక్ ట్యూస్డే నుంచి కౌంట్ చేస్తే ఆన్సర్ వస్తుంది. 11th April అంటే బ్యాలెన్స్ 11. ఏప్రిల్ 30 days కాబట్టి బ్యాలెన్స్ ఎంత అంటే దట్ మీన్స్ April 19. 19/7 ఈజ్ ఈక్వల్ టు 5 odd days. దెన్ మే 31 days కాబట్టి 3 odd days. మేకి 3 odd days, జూన్కు 2 odd days, జూలై 3 odd days, ఆగస్ట్ 31st అన్నాడు. 31/3/7 ఈజ్ ఈక్వల్ టు మళ్ళీ 3 odd days. 3 + 3 6 8, దెన్ 11 11 + 5 16. 16/7 ఈజ్ ఈక్వల్ టు మళ్ళీ 2 odd days. 2 odd days బియాండ్ ట్యూస్డే నుంచి కౌంట్ చేస్తే వెన్స్డే థర్స్డే. అవర్ ఆన్సర్ ఎస్, 4th option అవర్ ఆన్సర్. ఆ డేట్ నుంచి ఏ డేట్ దాకా గ్యాప్ తీసుకోవటం, గ్యాప్ని 7 చేత భాగించం. సో వచ్చిన రిమైండర్ని బియాండ్ వీక్ నుంచి కౌంట్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే. నెక్స్ట్ 36. 4 బాక్సెస్ యొక్క కాంబినేషన్ ఆఫ్ 8s ఇచ్చాడు. ఆ 4లో ఏ 3 వాడుకున్నా ఏ 2 వాడుకున్నా కింద మనకి కనెక్షన్ కాందనమాట. సో ఫాలో కాందని అడిగాడు. 150 ఖచ్చితంగా మనకి ఏంటంటే 90 + 60 150 ఫాలో అవుతుంది. 170 అన్నాడు యాక్చువల్గా. 170 దట్ మీన్స్ ఏంటంటే మనకి సో 90 + 60 150, 150 + 20 70, 150 170 ఫాలో అవుతుంది. 120 దట్ మీన్స్ ఏంటంటే 90. సో 60 + 40 100, 100 + 20 ఎస్ ఫాలో అవుతుంది. 160 ఫాలో కాదు. ఆ 4 కాంబినేషన్లో ఏ 3 తీసుకున్నా ఏ 2 తీసుకున్నా 4 తీసుకున్నా మనం ఫాలో కాదండి. ఎస్, మన ఆన్సర్ ఏంటంటే 4th option అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 37. ఫ్రమ్ ద గివెన్ ఆల్టర్నేటివ్ వర్డ్ సెలెక్ట్ ద వర్డ్ విచ్ కెనాట్ బి ఫార్మ్డ్ యూజింగ్ ద లెటర్స్ ఆఫ్ ద గివెన్ వర్డ్. డైనమేట్ అనే వర్డ్ ఇచ్చాడు. ఆ వర్డ్లో ఉన్న కరస్పాండింగ్ లెటర్స్తో కింద ఆప్షన్లో ఇచ్చిన వర్డ్స్ ఫార్మేషన్ కాని వర్డ్ అడిగాడు. సో ఎనిమిటీ ఫాలో అవుద్ది, ఎనీ టైం ఫాలో అవుతుంది, నేమ్స్ ఫాలో కాదు. నేమ్స్ ఫాలో కాదు. ఎందుకు ఫాలో కాదంటే నేమ్స్లో ఉన్న ఎస్ అనే లెటరు బేస్ వర్డ్ అయిన డైనమేట్లో లేదండి. దట్ ఈస్ వై థర్డ్ ఆప్షన్ కెనాట్ బి ఫార్మ్డ్. ఓకే. 38. ఎక్స్ప్లెయిన్ ఈస్ కోడెడ్ యాస్ ఈ కరస్పాండింగ్ బి, ఎక్స్ కరస్పాండింగ్ యూ, పి కరస్పాండింగ్ ఎం. అంటే ఏం చేస్తానంటే -3 -3 -3 -3 రిలేషన్, టోటల్ -3 రిలేషను. సో జీ కరస్పాండింగ్ 7, వై కరస్పాండింగ్ 25, ఎం కరస్పాండింగ్ 13. ఓకేనా. టోటల్ -3 ఏంటి? 7 - 3 = 4. మన ఆన్సర్ డీతో స్టార్ట్ అవ్వాలి. అసలు డీతో స్టార్ట్ అయిన ఆన్సర్ ఒకటే ఉంది. ఇర్రెస్పెక్టివ్ ఇంకా రిమైనింగ్ లెటర్స్ మనం చెక్ చేయాల్సిన అవసరం లేదు. ఓకేనండి. నెక్స్ట్ 39. సో దిస్ ఈజ్ ఇంటర్చేంజ్ ఆఫ్ మ్యాథమెటికల్ సైన్స్ అకార్డింగ్ టు బాడ్మాస్ మనం వర్కౌట్ చేయాలి. ఓకే. ఏమన్నాడంటే 825 ఇంటూ అంటే ఏమన్నాడంటే ఇంటూ రిప్రజెంట్ డివైడ్ బై 25 మైనస్ రిప్రజెంట్ ప్లస్ అండ్ డివైడ్ బై రిప్రజెంట్ మైనస్. సింప్లిఫై చేస్తే 25 3 75, 25 3s 75. 75 అంటే ఇంకొక మళ్ళీ ఏంటంటే మనకు 7 మిగులుతుంది. అగైన్ సో 33 + 27 60. 60 - 10 = 50. అవర్ ఆప్షన్ ఈజ్ 50 అకార్డింగ్ టు బాడ్మాస్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 40. దిస్ ఈజ్ నెంబర్ పజిల్ క్వశ్చన్ అండి. దీంట్లో కొంత కామన్ సెన్స్ లాజిక్ ఎస్టాబ్లిష్ అవుతూ ఉంటుంది. దాన్ని మనం టచ్ చేయగలగాల. ఏం చేస్తానంటే 9 × 3 కాస్త 9/3 వేస్తే సో ఆన్సర్ 3. 15 × 3 కాస్త ఏం చేస్తానంటే 15 - 15/3 = 5.
60 into 5 కాస్త 60/5 వేస్తే సో 12. సేమ్ లాజిక్ అప్లై చేస్తే 27 into 3ని 27/3గా చేస్తే అవర్ ఆన్సర్ ఈజ్ 9 అవర్ ఆన్సర్. సెకండ్ ఆప్షన్ అవర్ ఆన్సర్. చిన్న కామన్ సెన్స్ లాజిక్. ఇచ్చిన ఈక్వేషన్లో ఉన్న సో సింబల్స్ సంబంధం లేదండి, అది ఆ హిడెన్ లాజిక్ ఏందో మనం టచ్ చేయగలగల. ప్లస్ ఇచ్చిన 3 ఈక్వేషన్లో కామన్గా ఒక లాజిక్కే రావాలా, కనుక్కున్న లాజిక్ని మనకి ఇచ్చిన ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయాలి. 41. దిస్ ఈజ్ నెంబర్ పజిల్. ఇలా బాక్స్ టైప్ ఇచ్చినప్పుడు ఏంటంటే రో వైజ్ రిలేషనా కాలం వైజ్ రిలేషనా అబ్జర్వ్ చేసి దాని ప్రకారం మనం కనెక్ట్ చేయాలి. సో రిలేషన్ అయితే మాత్రం మనకి ఏంటంటే సో రో వైజ్ రిలేషనే ఉందండి. 5, 3, 25 ఎలా వచ్చిందంటే ఆ 3ని కాస్త సో 5 యొక్క పవర్లో రాస్తున్నాడు. 10, 4, 10,000 ఎలా వచ్చిందంటే 10 to the power of 4 is equal to 10,000. ఈ 2, 5 ఏం చేయాలంటే 2 to the power of 5గా రాస్తే అవర్ ఆన్సర్ ఈజ్ 32. ఏమిలే ఫస్ట్ నెంబర్కి సెకండ్ నెంబర్ని పవర్లో అప్లై చేస్తున్నాడు, దెన్ సింప్లిఫై చేస్తే మనం వచ్చే ఆన్సర్ ఇస్తున్నాడు. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 42. దిస్ ఈజ్ డైరెక్షన్ బేస్డ్ క్వశ్చన్ అండి. ఏ ఉమెన్ వాక్స్ 3 kilometers నార్త్, 3 kilometers north, then turns west and walks 4 kilometers. Then turns south and 7 kilometers. అక్కడికి 3, ఈ మొత్తం 7 kilometers. And then turns to her left and walks 4 kilometers. లెఫ్ట్ అంటే యాంటీ క్లాక్ డైరెక్షన్. డైరెక్షన్స్ ప్రాబ్లంలో ఎప్పుడైనా కానీ టర్నింగ్స్ ఏంటంటే రైట్ టర్న్ క్లాక్ డైరెక్షన్, లెఫ్ట్ టర్న్ యాంటీ క్లాక్ డైరెక్షన్, అండ్ లెఫ్ట్ టర్న్ 4 యాంటీ క్లాక్ డైరెక్షన్ 4 kilometers. ఆ డిస్టెన్స్ అడిగాడు. 3 కిందకు వచ్చేసాం, 3కి 5 పోయాం, బ్యాలెన్స్ 7 - 3 = 4. 4 kilometers ఏంటంటే అడిగిన క్వశ్చన్ ఏమన్నా అంటే విత్ రెఫరెన్స్ స్టార్టింగ్ పాయింట్. ఇక్కడ నుంచి చూస్తే ఇది సౌత్ అండి, బ్యాలెన్స్ వచ్చిందంటే 4 kilometers. 4 kilometers సౌత్. ఎస్, ఫోర్త్ ఆప్షన్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 43. సో దిస్ ఈజ్ సిలాజం బేస్డ్ క్వశ్చన్. సమ్ యాపిల్స్ ఆర్ రెడ్, ఆల్ రెడ్ ఆర్ ఆరెంజెస్. సో ఫస్ట్ ఆన్సర్ నో ఆరెంజెస్ ఆర్ యాపిల్స్ అన్నాడు. లక్షణంగా ఆరెంజ్ యాపిల్ రెండు కలిసి ఉన్నాయి. ఎప్పుడైనా కానీ పాజిటివ్ కనెక్ట్ అయిన దగ్గర నెగిటివ్ చెప్పకూడదు, నెగిటివ్ కనెక్ట్ పాజిటివ్ చెప్పకూడదు. 1 does not follow. మన ఆన్సర్ కాదు. సో సమ్ యాపిల్స్ ఆర్ ఆరెంజెస్, ఎస్ ఆబ్వియస్లీ రెడ్, బోత్ ఆర్ ఇంటర్సెక్టింగ్. సో దట్ ఈస్ వై ఓన్లీ 2 follows. 44. సో దిస్ ఈజ్ అన్ఫోల్డెడ్ డైస్ని మనం ఫోల్డ్ చేస్తే ఫార్మేషను కానిఫిగర్ అడిగాడు యాక్చువల్గా. ఇదిగోండి, కెనాట్ బి మేడ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, చెక్ చేద్దాం. చూడండి ఒకసారి, ఆ రెండు మనము ఆ టోటల్ ఫిగర్ని మనం ఫోల్డ్ చేస్తే ఆ రెండు ఆపోజిట్ అవుతాయి. అంటే డాట్స్ 4 డాట్స్ 4 డాట్స్ కనిపిస్తే స్క్వేర్ కనిపించకూడదు, స్క్వేర్ కనిపిస్తే డాట్స్ కనిపించకూడదు. ఎందుకంటే స్క్వేర్ అనే ఎలిమెంట్కి ఆపోజిట్లో వచ్చే ఎలిమెంట్స్ ఏమో డాట్స్, డాట్స్కి ఏమో సో స్క్వేర్. అంటే డాట్ విజిబుల్లో ఉంటే డాట్స్ స్క్వేర్ కనిపించకూడదు, అంటే ఇన్విజిబుల్ కావాలా. స్క్వేర్ విజిబుల్లో ఉంటే డాట్స్ ఇన్విజిబుల్ కావాలా. బట్ ఫస్ట్ ఆప్షన్ చూడండి ఒకసారి, ఆ రెండు ఒకసారి విజిబుల్లోకి వచ్చినాయి. ఆ బోత్ ఎలిమెంట్స్ ఎట్ ఎ టైం ఏంటంటే విజిబుల్లోకి రాకూడదు. దట్ ఈస్ వై ఫస్ట్ ఆప్షన్ అవర్ ఆన్సర్. రిమైనింగ్ అన్నీ పర్ఫెక్ట్గా ఉంటాయి. మనం ఆన్సర్ ఒకసారి డిసైడ్ చేస్తే రిమైనింగ్ ఆన్సర్స్ చెక్ చేయాలా? నో, ఇర్రెస్పెక్ట్, మనకు అవసరం చెక్ చేయాల్సిన అవసరం లేదు. నో నీడ్. ఫస్ట్ ఆప్షన్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, ఓకే, దిస్ ఈజ్ ఇంటర్సెక్టింగ్ ఆఫ్ జామెట్రికల్ ఫిగర్స్. సో స్క్వేర్ రిప్రజెంట్ ఆస్ట్రోనాట్స్, ఇదిగోండి ఆస్ట్రోనాట్స్. ట్రయాంగిల్ రిప్రజెంట్ స్విమ్మర్స్. సర్కిల్ రిప్రజెంట్ ఉమెన్. And a rectangle represent Indians. Which set of letters represent women? Women అంటే that means basically గా సర్కిల్లో ఉండాలా. Who are either Indians or swimmers. అంటే రెక్టాంగిల్ అయినా ఉండొచ్చు, ట్రయాంగిల్ అయినా ఉండొచ్చు. బట్ ఏంటంటే మనకేంటంటే ఎవరై ఉండాలా, బేసికల్గా ఉమెన్ అయిన ఉండాలా. అంటే ఎవరెవరు వచ్చిన ఛాన్స్ ఉందంటే బిసిడి. సర్కిల్లో ఉండాలంటే ఏ కూడా వస్తుంది, కానీ ఏ అనే పర్సన్ రిమైనింగ్ డయాగ్రమ్స్ లేదు కాబట్టి మనకి ఎలిమినేషన్ చేయొచ్చు. బిసిడి అంటే వాళ్ళు బేసికల్గా ఏంటంటే మనకేంటంటే ఏం కావాలంటే మనకేంటంటే హూ ఆర్ ఏంటంటే మనకేంటంటే సెటస్ రిప్రజెంట్స్ ఏంటంటే ఉమెన్ కావాలా. ఉమెన్ అవుతూ వాళ్ళు ఇండియన్ అయినా కావాలా, లేదంటే అదర్వైజ్ ఏంటంటే స్విమ్మర్స్ అయినా కావాలా. సో బీసీడీ అవర్ ఆన్సర్.
ఎస్, థర్డ్ ఆప్షన్ అవర్ ఆన్సర్. సర్కిల్లో ఉంటూ ఖచ్చితంగా మనకేంటంటే ట్రయాంగిల్లో నెక్స్ట్ ఏంటంటే రెక్టాంగిల్లో ఇంటర్సెక్టింగ్ కావాలి. ఓకేనా. నెక్స్ట్ 46. దిస్ ఈజ్ కంప్లీట్ ద ఇన్కంప్లీట్ ఫిగర్. 3/4 ఆఫ్ ద డయాగ్రామ్ ఇచ్చాడు, రిమైనింగ్ 1/4 ఫైండ్ అవుట్ చేయాలి. ఏం లేదు, సింపుల్ షార్ట్ కట్ చూడండి. యాక్చువల్గా సపోజ్ ఇప్పుడు దీనికి అలా రావాలా, అది అప్లై కావాలి. యాక్చువల్గా ఇది మన ఆన్సర్ కాదు, ఇది మన ఆన్సర్ కాదు. ఏంటంటే ఎస్, థర్డ్ ఆప్షన్ అవర్ ఆన్సర్. డిసైడ్. నెక్స్ట్ 47. ఎంబెడెడ్ ఫిగర్ ఆర్ హిడెన్ ఫిగర్. క్వశ్చన్ డయాగ్రామ్లో ఇచ్చిన ఆ ఫిగర్ ఏంటంటే ఆప్షన్లో ఏ ఆప్షన్లో హైడ్ అయిందో కనుక్కోమన్నాడు. ఇది కూడా ఒక చిన్న కామన్ సెన్స్ లాజిక్ చూడండి. ఎస్, ఫస్ట్ ఆప్షన్లో ఉంది. క్వశ్చన్ నెంబర్ 48. దిస్ ఈజ్ పేపర్ కటింగ్ అండ్ పేపర్ ఫోల్డింగ్ అండి. యాక్చువల్గా ఫస్ట్ స్క్వేర్ షీట్ని హాఫ్ ఫోల్డ్ చేశాడు, ఆ హాఫ్ను కాస్త 1/4 ఫోల్డ్ చేశాడు, 1/4ని మళ్ళీ హాఫ్ చేశాడు. 1/4ని హాఫ్ చేశాడంటే దట్ మీన్స్ మనకి ఇక్కడ ఒక స్క్వేర్, ఇక్కడ ఒక సర్కిల్. అంటే దట్ మీన్స్ ఏంటంటే ప్రతి దాంట్లో కూడా ప్రతి పార్ట్లో కూడా అంటే 1/4 పార్ట్లో 4 రావాలా, రిమైనింగ్ 3/4లో 3 × 4 = 12, 12 + 4 = 16 రావాలా. ఆ 16 కూడా ఎలా ఉండాలంటే ఇలా ఉండకూడదు, ఇలా ఉండకూడదు, ఇలా ఉండకూడదు. ఎస్, ఇలా రావాలా. ఇలా ప్రతి 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 డయాగనల్లో ఇలా ఉండాలి, ప్రతి డయాగనల్ ఇలా రావాలి. కట్ చేస్తే కరెక్ట్గా అలా రావాలి. ఎస్, ఫస్ట్ ఆప్షన్ అవర్ ఆన్సర్. సో 1/4 పార్ట్ని హాఫ్ చేసినప్పుడు 2, దాన్ని మనము ఆ 1/4ని హాఫ్ కాస్త మనం 1/4గా చేస్తే 4 వస్తాయి. రిమైనింగ్ 3/4 ఏంటంటే 3 × 4 = 12, 12 + 4 = 16 రావాలి ఎలిమెంట్స్. అది కూడా ప్లేస్ ఆఫ్ పొజిషన్ ఇలా రావాలి. అంతేగాని 16 నెంబర్ కౌంట్ చేసి ఎక్కడ ఉంటే అక్కడ తీసుకోకూడదు. ఆ 16 నెంబర్ తీసుకున్నప్పుడు ప్లేస్ ఆఫ్ పొజిషన్ కూడా ఎలా ఉండాలి, అది ఇంపార్టెంట్. 49. సో దిస్ ఈజ్ మిర్రర్ రిఫ్లెక్షన్. డయాగ్రామ్ ఇన్వర్స్ రివర్స్ చేయమన్నాడు. మిర్రర్ యొక్క స్టాండ్ ఇలా ఇచ్చాడు, ఇన్వర్స్ రివర్స్ చేయమన్నాడు. ఇన్వర్స్ రివర్స్ చేస్తే ఇది బాటమ్ కాస్త కంప్లీట్ టాప్కి వెళ్ళాలా, టాప్కి వెళ్ళి బ్లాక్ షేడ్ లెఫ్ట్కే ఉండాలా. మన ఆన్సర్ కాదు, ఈ రెండులో ఛాన్స్. ఇలా అన్నప్పుడు ఈ ఆరో మార్కు ఇలా రివర్స్ చేస్తే ఇలా రావాలా, ఇలా ఉండకూడదు. ఎస్, ఫస్ట్ ఆప్షన్ అవర్ ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ బట్ నాట్ ద లీస్ట్ క్వశ్చన్. ఓకేనా. లాస్ట్ క్వశ్చన్ బట్ నాట్ ద లీస్ట్ క్వశ్చన్. ఓకే, ఏమడిగాడంటే మేల్ అనే వర్డ్కి అడిగాడు. మ్యాట్రిక్స్ యొక్క ఫండమెంటల్ రూల్, ఫస్ట్ బైట్స్ రో నెంబర్, నెక్స్ట్ బైట్స్ కాలమ్ నెంబర్. సో దిస్ ఈజ్ ప్యూర్లీ ఆప్షన్ బేస్డ్ క్వశ్చన్. ఫస్ట్ ఆప్షన్ చెక్ చేస్తాం, మ్యాచ్ కాకపోతే సెకండ్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్, ఫోర్త్ ఆప్షన్ ర్యాండమ్గా వెళ్ళిపోతాం. బట్ ఈ క్వశ్చన్కి మాత్రం థర్డ్ ఆప్షన్ మ్యాచ్ అవుతుంది. థర్డ్ ఆప్షన్ ఉన్న సింబల్స్ మనం చెక్ చేస్తాం. చూడండి 03 అన్నాడు. చూడండి 0 రో థర్డ్ కాలం, ఎస్ ఎం మ్యాచ్ అయిపోయింది. ఫస్ట్ రో సెకండ్ కాలం, ఎస్ మనకి ఏంటంటే ఏ మ్యాచ్ అయిపోయింది. ఫస్ట్ రో ఫస్ట్ కాలం, ఎస్ ఏంటంటే ఎల్ మ్యాచ్ అయిపోయింది. దెన్ ఏంటంటే థర్డ్ రో సెకండ్ కాలం, ఎస్ ఈ మ్యాచ్ అయిపోయింది. దిస్ ఈజ్ ప్యూర్లీ ఆప్షన్ బేస్డ్ క్వశ్చన్. ఫస్ట్ బైట్స్ రో నెంబర్, నెక్స్ట్ బైట్స్ కాలం నెంబర్. ఈచ్ లెటర్కి మనము రో నెంబరు, కాలం నెంబర్ రెండు కాంబినేషన్స్ కలిపి ఒక నెంబర్గా ఇవ్వాలి యాక్చువల్ అనమాట. ఓకేనా. దట్ టు ప్యూర్లీ ఆప్షన్ బేస్డ్ క్వశ్చన్ కాబట్టి సో ఫాస్ట్గా ఆప్షన్ క్రాస్ చెక్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.